హాయ్ అండి. మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లో ఈ విషయం నేను ఒకటి చెప్తున్నాను. అది చూస్తే మీకే నవ్వొస్తదో, లేపోతే కోపం వస్తుందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు మీరేం చేయాలి? సబ్స్క్రైబ్ చేసి లైక్‌ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లో ఏమవుతుంది అంటే, లవ్ గురు ఉన్నారు కదా! అతను ఏమంటారంటే, ఒకవేళ మీ కపుల్‌కి ఇదే లాస్ట్ రోజు, చివరి రోజు అంటే మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు అని చెప్పేసి అడిగారు. అప్పుడు ఒక్కొక్కళ్ళు ఒపీనియన్ అనేది చెప్పడం జరిగింది. అప్పుడు హరీష్ గారిని చెప్పమంటే, హరీష్ గారు ఏమంటారనంటే, "అసలు నీకు బుద్ధుందా ఈ క్వెషన్ అడగడానికి? నువ్వు నాకు ఎదురుగా ఉంటే ఒకటి లాగి కొట్టేవాడిని" అన్నట్టుగా మాట్లాడతారనమాట. నాకైతే అదే అర్థమైందండి. అని మాట్లాడతారు. ఆ విధంగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ ఆయనకి ఇష్టం లేదే అనుకోండి, ఇష్టం లేకపోతే ఏం చేయాలి? నాకు ఇష్టం లేదు, నేను ఆ విధంగా ఊహించుకోలేను అని చెప్పేసి ఊరుకోవచ్చు. కానీ ఆ విధంగా నువ్వొక షోకి వెళ్ళినప్పుడు, ఆ షో గురించి అంత ఇర్రెస్పెక్టివ్‌గా మాట్లాడడం అనేది నాకైతే నచ్చలేదు. ఏమో ఒకసారి హరిత గారిని కూడా ఒకసారి ఒపీనియన్ అడగాల్సింది కదా! ఒకవేళ ఆవిడ ఏమైనా చెప్పాలేమో! ఆవిడకసలు చెప్పే అవకాశమే ఇచ్చినట్టు నాకనిపించలేదు. ఏం లేదు మా ఇద్దరి అభిప్రాయం ఇదే అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. మీకేమనిపించింది అనేది నాకొక్కసారి కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.